హలో అండి, అందరికీ నమస్తే. మన గుంటూరు మెడికల్ కాలేజ్లో మెడ్ఫ్యూజన్ 26 అని మెడికల్ ఎగ్జిబిషన్ జరుగుతుందండి. లాస్ట్ ఒక 15-20 డేస్ నుంచి లాస్ట్ సండే ఫ్యామిలీతో కలిసి వెళ్ళామండి ఎగ్జిబిషన్కి. ఎగ్జిబిషన్ చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి లాస్ట్ 30 ఇయర్స్లో 30 ఇయర్స్ బ్యాక్ ఒకసారి జరిగిందంటే ఎగ్జిబిషన్. మళ్ళీ 30 ఇయర్స్ తర్వాత ఇప్పుడే జరుగుతుంది. ఎగ్జిబిషన్ అయితే చాలా బాగుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన ఎగ్జిబిషన్ అండి. ముఖ్యంగా స్టూడెంట్స్కి అయితే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళకి ఒక సైన్స్ ఎగ్జిబిషన్ లాగా, దట్టు ఎవరైతే డాక్టర్ చదవాలని అనుకుంటారో వాళ్ళకైతే ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వాళ్ళ ఆలోచనని, వాళ్ళ కోరికని ఇంకా ఎక్కువ చేసేలాగా ఈ ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది. డెఫినెట్గా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో స్టూడెంట్స్ని అందరూ పేరెంట్స్ తీసుకెళ్ళండి, ఎవరు మిస్ కావద్దండి. ఇలా డిఫరెంట్ స్టాల్స్ ఏర్పాటు చేశారండి. ఆల్మోస్ట్ ఓవరాల్గా 30 స్టాల్స్ వరకు 30 డిపార్ట్మెంట్స్ నుంచి, మెడికల్ డిపార్ట్మెంట్స్ నుంచి ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు. సో ఎగ్జిబిషన్ అయితే చాలా ఆర్గనైజింగ్ కూడా చాలా బాగుందండి. సో చూడండి, జనాలు చాలామంది మొన్న లాస్ట్ సండే చాలామంది వచ్చారు. ఎక్కువ పిల్లలండి, ఎక్కువ మంది స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇలా ఒక్కొక్క బ్లాక్లో ఒక 3-4 డిపార్ట్మెంట్స్ సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేశారండి. సో బ్లాక్ వైజ్ మనం అలా వెళ్తూ ఉండాలి. ఇలా ఎనస్థీషియా డిపార్ట్మెంట్ అని, సైక్రాటిక్ డిపార్ట్మెంట్ అని, పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అని, ఇలా రకరకాల డిపార్ట్మెంట్స్ తరపున ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చూడండి, ఇది ఆపరేషన్ థియేటర్ సెటప్ అండి. ఆపరేషన్స్ ఎలా చేస్తారు, అక్కడ డ్రెస్సింగ్ కూడా ఎలా ఉంటుంది, ఇంటెన్సివ్ కేర్ ఎలా ఉంటుంది, ఇలా రకరకాలుగా అందరూ స్టాల్స్ ఏర్పాటు చేసి అక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చిన వాళ్ళందరికీ ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగుందండి. ఎవరైనా డౌట్స్ అడిగినా కూడా వాళ్ళు ఓపిక్గా చెప్తుంటారు. ఇది టైం ట్రావెల్ ఫర్ ఎనస్థీషియా అండి. అంటే ఆ పాతకాలంలో ఓల్డెన్ డేస్లో ఎనస్థీషియా మత్తు ఇవ్వడం అనేది ఎలా ఉండేది, అది ఎలా డెవలప్ అవుతూ ప్రజెంట్ ఉన్న స్టేజ్కి ఎట్లా వచ్చింది ఎనస్థీషియా డిపార్ట్మెంట్, ఎనస్థీషియా డ్రగ్స్ ఏంటి, అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది గైనిక్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్టాల్ అండి. ఇక్కడ నార్మల్ డెలివరీస్ ఎట్లా జరుగుతాయి, సిజేరియన్ సెక్షన్ ఎట్లా చేస్తారు, బేబీ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, అలాగే బేబీ లోపల పిండం ఎట్లా గ్రో అవుతుంది, ఇది బొమ్మల రూపంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈ పెథాలజీ స్పెసిమెన్స్ అండి, రియల్ ఆర్గాన్స్ అండి, అంటే వాటిని ఫార్మలిన్లో స్టోర్ చేసి పెడతారు. అవి కూడా అక్కడ డిస్ప్లే పెట్టారు. అలాగే ఇలా ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అండి. ప్లాస్టిక్ సర్జరీ అక్కడ ఎలాంటి సర్జరీస్ చేస్తారు, అక్కడ ఎలాంటి ప్రొసీజర్స్ వాడతారు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారు. చూడండి, అక్కడ ఈ కలర్ డాప్లర్ అంటే మన బ్లడ్ ఫ్లో మనం ఎలా వినొచ్చు అనేది వాళ్ళు చూపిస్తున్నారు. సో కాలేజ్ ఇలా ఉంటుందండి. గ్రీనరీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాలేజీ చాలా బాగుంటుంది, అట్మాస్ఫియర్ కానీ అక్కడ. సో స్టూడెంట్స్ అయితే ఇట్లాంటివి చూసిన తర్వాత డెఫినెట్గా చదువుకోవాలి, మెడికల్ కాలేజీలో సీట్ సంపాదించాలని వాళ్ళు చాలా గట్టిగా కోరుకుంటారు. సో మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అది చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ ఒక 3 to 4 hours పైన టైం పడుతుంది. సో ఎవరన్నా వెళ్ళేవాళ్ళు వాటర్ కానీ, స్నాక్స్ కానీ కొద్దిగా అవన్నీ జాగ్రత్త ప్రిపేర్డ్గా వెళ్ళటం మంచిది. బయట కూడా వాళ్ళు ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారండి. సో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇది పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ అండి. చూడండి, బేబీ ఎదుగుదల ఎలా ఉంటుంది, బేబీ ఎదిగే కొంది ఏ మంత్లో వాళ్ళు ఏ మైల్ స్టోన్ రీచ్ అవుతారు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ వన్స్ అగైన్ పెథాలజీ స్పెసిమెన్స్ అండి. ఇది ఎమర్జెన్సీ మెడిసిన్ సంబంధించిన స్టాల్ అండి. ఎమర్జెన్సీగా మనం ఎట్లా సిపిఆర్ చేయాలి, చూడండి అట్లా సిపిఆర్ ఎలా చేయాలి అనేది వాళ్ళు అక్కడ డయాగ్రమాటిక్గా ప్లస్ అక్కడ బొమ్మల రూపంలో పెట్టి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలా బాగుందండి అది. ఇది మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ అండ్ ఇది అనాటమీ డిపార్ట్మెంట్ అండ్ ఫారెన్సిక్ డిపార్ట్మెంట్. అన్ని డిపార్ట్మెంట్స్ బాగున్నాయండి. కాకపోతే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అండ్ అనాటమీ డిపార్ట్మెంట్లో వీడియోగ్రఫీ చేయడానికి లేదు. యాక్చువల్గా అది ఇప్పుడున్న అవన్నీ మనం రికార్డ్ చేయడం కుదరదు. సో ఇక్కడితో వీడియో అనేది స్టాప్ చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.